నిజంగా మోసపోయిన భయ్య. నిజంగా సినిమాను సెల్లులో చూసి మోసపోయినా నాకు తప్పయింది. ఇవాళ నైట్ 9:30కి మళ్ళీ టికెట్ తీసుకొని సినిమా పోతున్నా భయ్య. ఏం సినిమా భయ్య, ఏం తీసిళ్ళు భయ్య. ప్రతి సీను అసలు ఎలివేట్ చేయడము అన్న ఒక కాన్సెప్ట్ పెట్టుకుంటే అసలు సినిమాలో నీకు గోల్డ్ మెడల్ ఇచ్చేయచ్చు భయ్య. అంత మంచిగా ఎలివేట్ చేసేళ్ళు భయ్య. అసలు ప్రతి సీన్ అంటే మైథాలజీ క్యారెక్టర్స్ని ఇన్వాల్వ్ చేసే సీన్స్ ఎట్లాంటివి ఉంటాయో అవిట్లలో డమరుకం సినిమాలో నంది ఎంట్రీ ఒకటి ఉంటుంది కదా, మీలో ఎంతమంది నచ్చుతో కామెంట్ చేయండి. ఆ నంది ఎంట్రీ చూసినప్పుడు గూస్ బంప్స్ ఎట్లా వచ్చినాయో దీంట్లో భయ్య. అసలు ప్రతి సీన్ కూడా చాలా ఎలివేటెడ్గా ఎలివేషన్ చేసి ఇచ్చిల్లనమాట. సో బాగుంది. అసలు నేను ఈ సినిమాని అసలు బుద్ధి గడ్డి దీన్ని నేను ఇది సెల్లో చూసిన భయ్య. ఇలా నైట్ 9:30కు మళ్ళీ టికెట్ తీసుకున్నా. ఖచ్చితంగా ఇలా ఇప్పుడు థియేటర్ పోయి చూద్దా. ఇంకా 10 సార్లు చూసినా మీకు అయితే బోర్ కొట్టుద్ది 100% చెప్తాను. అండ్ ఇంకొక విషయం చెప్తాను. అండ్ సినిమాలో పవర్స్ గురించి మాట్లాడితే హీరోకి జస్ట్ ఆంజనేయుడు అప్పుడు సూర్యుని మింగడానికి పోయినప్పుడు ఏమవుతుంది, ఇంద్రుడు వజ్రాయుధంతో ఇట్లా కొట్టినప్పుడు ఒక రక్తపు చుక్క వచ్చి నీళ్ళలో పడుతుంది. నీళ్ళలో పడిన తర్వాత అది హీరోగానికి దొరుకుతుంది. హీరోగానికి దొరికిన తర్వాత అది ఎండకు పెట్టి ఇట్లా చూసిందంటే ఆ కళ్ళలోకి శక్తి వచ్చేది. దానివల్ల రక్తపు చుక్క శక్తి, హనుమంతుని శక్తి ఆ హీరోగాని ఒంట్లోకి వస్తా అనమాట. కానీ నిజంగా చెప్తాను, ఒక రక్తపు చుక్క ఎంత దారుణం చేస్తా తెలుసా సినిమాలో. మీరు చూస్తే మట్టుకు భయ్యా అసలు ఆదిపురుషు సినిమాలు నేను చెప్తాను. నాకు మైథాలజీ ఫిలిమ్స్ అంటే నాకు చాలా ఇష్టము. అందుకే సో నేను వర్షిప్ చేస్తాను రాముడిని. సో నేను ఏమాత్రం తక్కువ చేయ. అంటే ఆదిపురుషు సినిమాలు నాకు ఎలివేషన్స్ ఏం కనిపించలేదు. నాకు ఆదిపురుషు సినిమాలో ఒక ఎలివేషన్ బాగా నచ్చింది. ఏంటంటే గరుత్మంతుడు వస్తాడు కదా, ఆ ఎలివేషన్ మీకు ఎంత గూస్ బంప్స్ అనిపించిందో ఇది కూడా అంతే గూస్ బంప్స్ ఉంటుంది. 100% చెప్తాను. ఆ రక్తపు చుక్కతను భయ్య. ఏంది భయ్య అదేందో 100 టన్నుల బండని ఇట్లా ఆడుకుంటాడు, గోళీ లెక్క ఆడుకుంటాడు. అరే భయ్య నిజంగా చెప్తాన్నా, సినిమా మాత్రం పిచ్చి కేక, అసలు పీక్స్. అసలు మీరు కనుక ఒకవేళ ఈ సినిమాను మీరు ఎప్పటి నుంచి కేకలు వేస్తారంటే 9:30కు షో స్టార్ట్ అయితే 10-15 నుంచి మీరు కేకలు వేస్తారు. మీ పక్కకి పొరగాలనరా పట్టించుకోరు, మీ ఓడునరా పట్టించుకోరు, మీ భర్తను పట్టించుకోరు, మీ భార్యను పట్టించుకోరు, మీ లవర్ని పట్టించుకోరు, మీ గర్ల్ ఫ్రెండ్ని పట్టించుకోరు. మీ ఫుల్ ప్లెడ్జెడ్ కాన్సన్ట్రేషన్ అంతా సినిమా మీద ఉంటుంది. 100% చెప్తాను. ఇంకా సినిమా ఎండింగ్కి వస్తే భయ్యా, ఎండింగ్ గురించి మాట్లాడితే అసలు హనుమంతుని ఎంట్రీ ఉంటుంది భయ్యా. అసలు దీనిలో సస్పెన్స్ ఏంటంటే దాంట్లో ఒక ముసలాయన ఉంటాడు, అది లాస్ట్కు రివీల్ అయిపోతుంది. అయినా లంకాధిపతి రావణాసురుని వాళ్ళ తమ్ముడు విభీషణుడు, అంటే ఆయన చనిపోయిన తర్వాత లంకాపట్నాన్ని విభీషణుడు వెళ్తాడు కదా, ఆయన ఇక్కడ ఉంటాడన్నమాట. ఆయన విభీషణుడు ఒక మాట అంటాడు, ఏమని తెలుసా, హనుమా ఇప్పుడు వీళ్ళకు నీ అవసరం ఉంది అంటాడు. చెయ్యి అమ్మ, అసలు ఎలివేషన్ ఎట్లా చేయాలో అట్లా చేసి ఇంకా అంతలోపు రామ్ రామ్ అనుకుంటూ లోపడున్న ఆంజనేయుడు ఒకటేసారి ఇట్లా వచ్చి ఐస్ ఉంటుంది కదా చుట్టూ, మీరు టీజర్లో చూసినాడు, మొత్తం బ్రేక్ అయిపోద్ది. ఇంకా అసలు ఆ మాట హనుమా ఇప్పుడు అవసరం ఉంది అనుడితోనే అసలు ఆ ఐస్ పగిలిపోడు, దాని తర్వాత ఇట్లా కళ్ళ ఇట్లా తెరవడము, దాని తర్వాత నిల్చునే పద్ధతి, దాని తర్వాత మంచులో కాలేసి ఫ్లై అయ్యే పద్ధతి. అసలు ఒక విషయం చెప్పాను, అప్పుడప్పుడు ఆకాశంలో తోక చుక్కలు పోతూ ఉంటాయి కదా, తోక చుక్కలు కనిపిస్తాయి. అయితే ఈ సినిమాలో కూడా కింది నుంచి చూసే వాళ్ళకు ఆంజనేయుడు మొత్తం తోక చుక్క తిని అనిపిస్తాడు. హిమాలయాలో యోగిలు చూస్తారు, గుడి దగ్గర సాధువులు చూస్తారు, పులులు చూస్తాయి, అన్నీ చూస్తాయి అన్నట్టు. అందరు చూడంగా రఫ్ అని వెళ్ళిపోతూ ఉంటాడు. అసలు భయ్యా అసలు హనుమాన్ క్యారెక్టరు ఉంది కదా, అసలు నెక్స్ట్ లెవెల్ తెలుసా. అసలు ఆ ఛాతి, ఆ తోక, ఈ బాడీ మీద ఇంకా నీకు అలంకారాలు కానివ్వండి, అస్సలు నిజంగా మీరు పోస్టర్లు ఏ విధంగా చూస్తారో అదే విధంగా ఉంటుంది అసలు. ఇంకా నెక్స్ట్ సినిమా 2015 ఉందంట, జై హనుమాన్ పార్ట్ 2 అనేది 2020లో ఉందంట. ఇంకా 2050లో ఉందట. 2050లో వచ్చే సినిమా నేను ఒకవేళ ఈ దేశంలో ఏ దేశంలో కానీ ఏ దేశం నుంచి కానీ ఈ దేశానికి వచ్చి టికెట్ కొనుక్కొని మరి సినిమాకు పోయి మరి చూస్తా భయ్య, అంటే థియేటర్కి పోయే చూస్తా. ఏ దేశంలో ఉన్నా కానీ ఈ దేశానికి వచ్చి థియేటర్లో టికెట్ కొనుక్కొనే చూస్తా. నేను మళ్ళీ తప్పు చేయను. ఇప్పుడే తప్పు చేసిన, ఖచ్చితంగా ఇంకోసారి మాత్రం ఈ తప్పు చేయను. ఇప్పుడు మళ్ళీ సినిమా పోతాను 9:30. అండ్ మీలో ఎవరైనా ఈ సినిమా ఆల్రెడీ చూసి ఉంటే నేను చెప్పిన మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ సినిమా చూడని వాళ్ళు ఉంటే పోయి వచ్చిన తర్వాత మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను అనమాట సినిమా చూసిన. ఎవరు బతకనిలే.